అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటండి? అద్దంకిని ఇప్పటికి ఎమ్మెల్సీ కోటాలోనే అయిపోయింది, తర్వాత ఎంపీ అనుకున్నారు, తర్వాత నామినేటెడ్ పదవులు ఇవన్నీ అయిపోయాయి. ఇప్పటికైనా సరే అద్దంకి దయాకర్కి న్యాయం జరుగుతుందా కాంగ్రెస్? 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి. 5 ఒకటి పక్కానా మీరు చెప్తే? అధిష్టానం అనుకుంటుంది అట్లా. అధిష్టానానికి దగ్గర వ్యక్తి మీరు అనుకుంటే అయిపోయినట్టు. ఎవరు అధిష్టానానికి దగ్గర ఉండరు. ఇవాళ సాయంత్రం పొద్దున అధిష్టానం అనుకుంటుందా లేదా? అధిష్టానం డెఫినెట్గా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే అధిష్టానం అంటే ఎవరు? ఇందులో ఆయన మోస్ట్ ఎలిజిబుల్ అదే అన్న కంపేర్ టు ఎనీబడి ఎల్స్. ఎందుకు చెప్పనా, ఒకటి సీటు కోల్పోయిండు, సాక్రిఫైస్ చేసి. 2 కార్పొరేషన్ చైర్మన్ తీసుకోలే. ఈ 2 అనేది హైయెస్ట్ ఎలిజిబిలిటీ. ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు రోజు ఏ ఛానల్లో పోయినా పార్టీని డిఫెండ్ చేసినటువంటి వ్యక్తి. అంటే 10 ఏళ్ళు కష్టకాలంలో ఒక ఒరిజినల్ కార్యకర్త లెక్క పనిచేసిండు. సరే 2 సార్లు ఆయనకు బ్యాడ్ లక్, 1000 ఓట్లు, 1500, 2000 ఓట్లతోటి ఓడిపోయిండు. రెండోది ఆయనకు అధిష్టానం ఇప్పుడు వద్దు, నువ్వు ఆడ మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ సమీకరణలు మారినాయి కాబట్టి అంటే ఏ సప్పుడు చేయకుండా వచ్చి పనిచేసుకుంటూ పార్టీలో. 3 ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆయనకి ఇప్పటి మటుకు ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్సీలా ఆయన పేరు ముందుండే. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళ వల్ల కొన్ని పోయినాయి. కంపల్సరీ అనుకుంటున్నాను.